పిల్లలు తర్వాత తింటారు గాని ముందు నువ్వు తినేసేయి. అన్నం పెట్టుకురమ్మంటావా? భద్రయ్య, ఎందుకు మమ్మల్ని విసిగిస్తున్నావు? నీకు ఆకలిగా ఉంటే నువ్వు వెళ్ళి తినొచ్చు కదా. ఇంకా అదే తలుచుకుని ఎంతసేపు అని బాధపడతారు? బాధ ఉండదా నాన్న? 2 రోజులు ఉండొద్దామని వెళ్ళాం, 2వ పూట కూడా ఉండనివ్వకుండా పంపించేశారు. ఎంత బాధగా ఉంటుంది. గొప్పోళ్ళు అన్నాక బంధువులు అతిథులు వస్తూ పోతుంటారమ్మా. మనం అక్కడుంటే వాళ్ళకి ఇబ్బందే కదా. నువ్వు వాళ్ళని వెనకేసుకు రాకు నాన్న, వాళ్లకు మనము చుట్టాలమే కదా. కావే, అసలు కావు. మనల్ని అలా చూసేలా ఉంటే నీ చెంప మీద చెయ్యెందుకు పడుతుంది? ఆ కాంచిన నోటుకొచ్చినట్టుగా అలా ఎలా పేలుతుంది? వాళ్ళ స్థాయికి తగమని అలుసు వాళ్ళకి. పొగురుబోతు మనుషులు. చిచి, ఆ మాటకొస్తే మనుషులని కూడా అనకూడదమ్మా వాళ్ళని. అలా అనకూడదమ్మా. నువ్వు భలే చెప్తావు నాన్న. నా చెంప చెల్లు అనగానే ఎంత శబ్దం వచ్చిందో అందరూ విన్నారు కదా. అయినా నోరు తీపి చేయాలని వెళ్తే వాళ్ళు అలా కళ్ళేర చేస్తారేంటి? అంత పెద్ద వాళ్ళకి ఆ మాత్రం సంస్కారం తెలీదా ఏంటి? స్వీట్ తిననని చెప్పొచ్చు కదమ్మమ్మ. ఆ మాత్రం దానికే కొట్టాలా? పోనీలేమ్మా, మనం కోపడకూడదు. మన ధర్మం ప్రకారం నడుచుకోవాలని చూసాం, అది వాళ్ళకి నచ్చలేదు. అదంతా వదిలే భద్రయ్య. నీలవేణి కూడా చెప్పా పెట్టకుండా ఎందుకు వచ్చారని అడిగింది. అప్పుడు నా ప్రాణం చెబుక్కుమంది భద్రయ్య. మనం రాకూడదనే ఉద్దేశంతో అక్క అలా అనలేదమ్మా. మనకి అవమానం జరిగిందన్న బాధతో అలా మాట్లాడింది. ఏదేమైనా సరే ఎక్కువ ఊహించుకోకూడదని అర్థమైంది. ఎక్కడుండే వాళ్ళు అక్కడే ఉండాలని ఊరికే అనరు. మనం ఏమైనా పర్మనెంట్ గా అక్కడే ఉండిపోతామా ఏంటి? అనవసరంగా బట్టలు కూడా పట్టుకెళ్ళాం. మనం ఇలా ఖచ్చితంగా బాధపడుతూ ఉంటామని మీ అక్కకు కూడా అర్థం అయ్యే ఉంటుందమ్మా. తను నిద్ర కూడా పోయి ఉండదు. అవునవును, నువ్వేం బెంగ పెట్టుకోవద్దని రేపొద్దునే నీలవేణికి ఫోన్ చేసి చెప్పాలి. అదంతా ఏం వద్దులే అత్తయ్య. ముందు మీరు భోంచేస్తే తప్ప నా మనసు కుదుట పడదు. నిజమే భద్రయ్య, మనమేం తప్పు చేసామని పస్తులుండాలి. పదండి, 2 ముద్దలు తిందాం రండి. పదండి. తారక్, ఇదేంటి కొరియర్ బాయ్ తీసుకొచ్చినట్టు ఇది నువ్వు తీసుకొచ్చావు? కొంపదేసి నిన్ను నీలవేణి ఉద్యోగంలో నుండి తీసేసిందా ఏంటి? జోకులు బానే వేస్తారు సార్. నీలవేణి ఈ మధ్య ఆఫీస్కే వెళ్ళడం లేదు. తనే సక్రమంగా డ్యూటీ చేయనప్పుడు పర్ఫెక్ట్ గా డ్యూటీ చేసే అశోక్ లాంటి వాళ్ళని ఎందుకు తీసేస్తారు? నీలవేణి కన్సీవ్ అయింది కదా మేడం, ఖచ్చితంగా రెస్ట్ కావాలి. అబ్బో, ఆమె రెస్ట్ తీసుకున్నా సరే జీతం వస్తుందన్నమాట. నిజమే, మనం రెస్ట్ తీసుకుంటున్నాగా, మనకెవరు ఇవ్వట్లేదు ఎక్స్ట్రా అమౌంట్. హలో కోతి. ఎవరు నన్ను పిలిచింది? కోటి అనలేదు, కోతి అన్నాను. అబ్బా, 2 ఒకటేలేండి. అలా పిలిచారండి మావయ్య గారు. నీకు పని పాట ఏమి లేకపోయినా సరే జీతం వచ్చేలా మీ అత్తయ్య చేసింది. అదృష్టం అనుకుని సైలెంట్గా ఉంటే బావుంటుంది. అంతేకాని ఇంకొకరి జీతం గురించి జీవితం గురించి మాట్లాడితే ఉన్నది ఊడిపోతుంది. అర్థమైంది మావయ్య గారు, మీరు చెప్పారు కదా, మౌనవ్రతం పాటిస్తా. అది జన్మకి జరగని పనిలేండి బావగారు. మరదలు నిజాలే చెప్తుందనుకుంటా. ఆ బాక్స్ ఏంటి? ఫ్రూట్స్ అనుకుంటా, నీలవేణి కోసం తెచ్చుంటాడు. పళ్ళైతే బుట్టలోనో తట్టలోనో పట్టుకొస్తాడు గాని అలా గిఫ్ట్ బాక్స్లో ఎందుకు పట్టుకొస్తాడు? యువర్ రైట్ మేడం. తారక్ మంచి బొమ్మను తీసుకురమ్మన్నారు. బొమ్మలతో ఆడుకుంటాడా? రోజు రోజుకి బామ్మర్ది వయసు తగ్గిపోతున్నట్టుంది. కోటి, నువ్వు అనవసరంగా మాట్లాడకయ్యా. నీలవేణి కోసం తెప్పించుంటాడు. ఎస్ డాడీ, తీసుకురమ్మన్నాను. అశోక్, బాక్స్ ఓపెన్ చేయి. అలాగే. నీలవేణి, అమ్మా నీలవేణి, ఒకసారి ఇలా రామా. అమ్మా,
వస్తున్నానని కేకయ్యమ్మా, అయ్యగారు పిలుస్తున్నారు. నేను వెళ్ళనన్నా, నాకే పని చెప్పరు. అలాంటప్పుడు నేను వెళ్ళి ఏ పని చేయాలి? అలా అనకూడదమ్మా. ఎందుకు పిలిచారో ఏంటో. పిల్లలు పుట్టబోయే దాని గురించే మాట్లాడతారేమో అన్నా. నిన్న మీ నాన్న సారి తీసుకొచ్చారని అవమానించి పంపించారని అది మనసులో పెట్టుకొని మన కోపాన్ని అత్తారింట్లో బయట పెట్టకూడదమ్మా. నేను వస్తాను, పదమ్మా. నీలవేణిని పిలిస్తే నువ్వు కూడా వచ్చావేంటి? మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతే పట్టుకోవడానికి ఎవరో ఒకరు పక్కన ఉండాలి కదా. మీరు అలా అనుకుంటే పర్లేదమ్మా. చెప్పండి అయ్యగారు. ఒక్కసారి చూడు, నా కొడుకు నీకోసం ఏం తెప్పించాడో. చూడు నిలవేణి, బ్యూటిఫుల్ డాల్. చాలా క్యూట్గా ఉంది కదా. బాగుంది సార్. దీనికి ఏం పేరు పెడదాం? పేర్లు పెట్టాలంటే అమ్మ తర్వాతే ఎవరైనా. చెప్పు కాదంబరి. ఇలాంటి విషయాల్లో నా ప్రస్తావన తీసుకురాకండి. చెప్పండి అత్తయ్య గారు, వంకలు పెట్టడంలో మీరు క్వీన్ కదా. ఆహా, అంటే ఐ మీన్ దేనికైనా సరే మీరు పేరు పెట్టేస్తారు. సో దీనికి కూడా పేరు పెట్టేయండి. ఏదో ఒక పేరు చెప్పు కాదంబరి. నీ కొడుకుతో మాట్లాడకపోయినా తనకు పుట్టబోయే బిడ్డతోనైనా కాలక్షేపం చెయ్యాలి కదా. అమ్మా చెప్పమ్మా. అశోక్ పళ్ళు తీసుకొచ్చాడు అనుకున్నాం కదా, సో అదే పేరు పెట్టేసేయండి. పండు బాగుంది. నిలవేణమ్మా, బొమ్మ పేరు పండట. బాగుంది కదా. తీసుకో నిలవేణి. దీన్ని చూస్తూ ఉంటే నీకు కూడా టైంపాస్ అవుతుంది. మనసులో ఏదైనా ఒత్తిడి ఉంటే తగ్గిపోతుంది. పండుని చాలా బాగా భద్రంగా చూసుకో. వద్దు సార్. ఎందుకు నిలవేణి? ఎందుకో తెలియదు సార్. ఆ బొమ్మని మీ దగ్గరే ఉండనివ్వండి. అలా అంటావేటమ్మా? ప్రేమగా తీసుకొచ్చిస్తే కాదంటావెందుకు? పర్లేదు, తీసుకో. ఇప్పుడు మోస్తున్న బరువు చాలా అయ్యగారు. మళ్ళీ ఈ బొమ్మని మొయ్యాలా? ఈ బొమ్మని తలకు కట్టుకొని ఊరేగమనలేదు. నీ ఎదురుగా పెట్టుకొని అప్పుడప్పుడు చూడమన్నారంతే. ఇష్టం లేని వాళ్ళకి బొమ్మలిచ్చి బలవంతంగా ప్రేమను చూపిస్తారు. అది ఇష్టం ఉండి ప్రేమను చూపిస్తే అమ్మని కూడా బొమ్మని చేస్తారు.